అండి, హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇలా ముగ్గేస్తున్నారా? ఈరోజు నేను నా మొదటి వీడియో పూజ వరకు తీసుకెళ్ళి నన్ను మిమ్మల్ని పరిచయం చేసుకుంటాను. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీలో ఛానల్ మేము రీచ్ చేస్తున్నాము, చూడండి. చూసారు కదండి, ఇప్పుడు మాట్లాడింది కదా తను మా పాప మోన్విత. తను నేను కలిసి రోజు వీడియోస్ చేస్తాము. నేనైతే చూసారుగా సింపుల్గా ముగ్గు పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఏం లేదు, చాలా సింపుల్గా చేసుకుంటాను. నాకు పెద్ద పెద్ద పూజలు ఏమీ రావు. సింపుల్గా పూలు పెట్టేసి పండు పెట్టి దీపం వెలిగించి హారతి ఇచ్చేస్తాను. పాపను పక్కన మంత్రాలు కూడా చదువుతుందండి, వినండి ఒకసారి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిద్యోపశాంతయే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యానహ్మ కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చూసారు కదండి, మా పాప కూడా ఎలా అయితే మంత్రాలు అవి చదివి పాడిందో, నేను కూడా ఇంకా హారతితోటి పూజను కంప్లీట్ చేసుకొని నేను చిన్న చిన్న వీడియోస్ అవి పెడుతుంటానండి. నాకు కూడా ఫస్ట్ వీడియో వల్ల నేను ఎలా చేయాలో ఏంటో నాకు కూడా ఐడియా లేదు. కాకపోతే మొదటి వీడియో పూజతో మొదలు పెడదామని అనుకొని. నమస్తే, నా పేరు గిరిజ. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామండి. నేను బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నానంటే ఎటువంటి తప్పులు ఏమైనా ఉన్నా క్షమించండి. నేను అక్కడ మాట్లాడిని డిస్టర్బెన్స్గా వచ్చాయని చెప్పి మళ్ళీ నేను రికార్డ్ చేసుకుంటున్నానండి వాయిస్. నేనైతే 2019లో నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోని, అంటే ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నేనైతే స్టార్ట్ చేయలేకపోయాను. కాకపోతే ఈ 4-5 ఇయర్స్ ఏంటంటే నాకు చాలా పాఠాలన్నీ నేర్పాయి అనమాట. వాటిని నేను ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ, ఆ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ ఇప్పుడు ఎలా లైఫ్ను మళ్ళీ జనరల్ లైఫ్లోకి వచ్చాను అనేదే నేను చెప్తూ ఉంటాను. అలానే నా రెగ్యులర్ రొటీన్, ఇప్పుడు ప్రజెంట్, ఫ్యూచర్లో ఏంటేంటి చేయాలి, చిన్న చిన్న గోల్స్ ఏమైనా ఎలా పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ యూస్ఫుల్ వీడియోసే పెడుతూ ఉంటాను. మీరందరూ నన్ను ఆదరిస్తారని చాలా ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్, అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటానండి. అయితే నేను చేసే వీడియోస్కి ఏమైనా మీ సలహాలు కూడా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం.